ఓం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం. ఓం కుసుమపుత్రీ చ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. వేంగి దేశాన్ని ఏలే కుసుమ శ్రేష్ఠి వైశ్యులకు రాజు. ఈ ప్రాంతం విష్ణువర్ధనుడు అధీనంలో ఉండేది. క్రీస్తు శకం 10-11 శతాబ్దాల్లో కుసుమశ్రేష్ఠి సుమారు 18 పరగణాల్లో రాజధానిగా చేసుకుని పాలిస్తూ ఉండేవారు. ఆయన భార్య కుసుమాంబ ఆదర్శ దంపతులుగా ప్రశాంతమైన జీవనం గడుపుతూ ఉండేవారు. శివుని ఆరాధన వారి దైనందిన జీవిత చరిత్రలో భాగంగా ఉండేది. వివాహం అయిన చాలా సంవత్సరాలకు కూడా ఆ దంపతులకి సంతానం కలగలేదు. వారసులు లేక వారు చింతించేవారు. ఎన్ని ప్రార్థనలు చేసినా, నోములు నోచినా వారి కోరిక తీరలేదు. అప్పుడు వారు తమ కుల గురువు అయిన భాస్కరాచార్యులను సంప్రదించగా వారికి దశరథుడు చేసిన పుత్ర కామేష్టి యాగాన్ని చేయమని సలహా ఇచ్చారు. ఒక పవిత్ర కాలంలో వారు ఆ యాగాన్ని తలపెట్టారు. దేవతలు అనుగ్రహించి యజ్ఞఫలాన్ని ప్రసాదించి దాన్ని ఆరగిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పారు. భక్తి శ్రద్ధలతో దాన్ని ఆరగించిన కొన్ని దినాలకే కుసుమాంబ గర్భవతి అయినది. ఆమె గర్భవతిగా ఉండేది అనగా అసాధారణ కోరికలు వ్యక్తపరిచేది. ఆమె భవిష్యత్తులో జనుల బాగోగుల కోసం పాటుపడే ఉత్తమ సంతానానికి జన్మనిస్తుంది అన్నట్టుకు సంకేతం. వసంతకాలంలో సర్వత్రా ఆనందాలు నెలకొన్న వేళ వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం ఉత్తరా నక్షత్రం కన్యారాశిలో కుసుమాంబ కమల పిల్లలకు జన్మనిచ్చింది. వారిలో ఒకరు ఆడపిల్ల, మరొకరు మగపిల్లవాడు. అబ్బాయికి విరూపాక్ష అని అమ్మాయికి వాసవాంబ అని నామకరణం చేశారు. బాల్యం నుండి విరూపాక్షుడు భావి రాజుకు కావలసిన అన్ని లక్షణాలను చూపించేవాడు. వాసవి అన్ని కళలలోనూ ఆరితేరి సంగీతం మరియు తర్కశాస్త్రాల్లో మక్కువ చూపేది. భాస్కరాచార్యుల శిక్షణలో విరూపాక్షుడు వేదాలని అభ్యసించాడు. గుర్రపు స్వారీ, విలువిద్య, కత్తిసాము మొదలైన యుద్ధ విద్యలను నేర్చుకున్నాడు. వాసవి అన్ని కళలను, తర్కశాస్త్రాలను అభ్యసించి తెలివైన అమ్మాయిగా పేరు తెచ్చుకొని విష్ణువర్ధనుడు విరూపాక్షుడు యుక్త వయసుకు రాగానే ఆలేరుకు చెందిన అరిథి శ్రేష్ఠి కుమార్తె అయిన రత్నావనిని వివాహం ఆడాడు. వివాహానికి విచ్చేసిన అతిథులందరూ త్వరలో వాసవి వివాహం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది అని భావించారు. విష్ణువర్ధనుడు తన రాజ్య విస్తరణలో భాగంగా పెనుగొండకు విచ్చేయగా కుసుమశ్రేష్ఠి ఆ రాజుకి ఆహ్వానం పలుకుతూ గొప్ప ఊరేగింపు ఏర్పాటు చేయడం జరిగినది. ఘనమైన వేదికపై సన్మానాన్ని జరిపాడు. ఇంతలో విష్ణువర్ధనుడి దృష్టి జన సమూహంలో ఉన్న వాసవిపై పడింది. తొలిచూపులోనే ఆమెను గాఢంగా ప్రేమించాడు. ఆమె లేకుండా తాను బ్రతకలేనని భావించి ఆమెను వివాహమాడ నిశ్చయించాడు. ఆమె గురించి వివరాలు తెలుసుకోమని ఒక మంత్రిని పంపాడు. విష్ణువర్ధన్ని కోరిక కుసుమశ్రేష్ఠికి శరాఘాతం అయింది. ఆయన తన అంగీకారాన్ని తెలుపలేడు. అలా అని కాదనలేడు. దానికి కారణం ఆ రాజు అప్పటికే వివాహితుడు. వయసులో తన కూతురు కంటే చాలా పెద్దవాడు. వారి కులాల్లో అంతరం ఉంది. ఇది తలుచుకొని ఆయన చాలా ఒత్తిడికి లోనయ్యాడు. తన కుటుంబ సభ్యులతో, స్నేహితులతోనూ చర్చించగా అందరూ ఈ విషయంలో నిర్ణయాన్ని వాసవికి వదిలేయమని సలహా ఇచ్చారు. వాసవి తను జీవితాంతం కన్యగా ఉంటానని, ప్రాపంచిక విషయాలతో తనకు సంబంధం వద్దని తన నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పేసింది. కుసుమశ్రేష్ఠి ఈ విషయాన్ని విష్ణువర్ధనుడికి వర్తమానాన్ని పంపాడు. దీనికి విపరీతంగా ఆగ్రహించిన ఆ రాజు తన సైన్యాన్ని పంపి బలవంతంగా అయిన వాసవిని తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. ధైర్య సాహసాలు గల వైశ్యులు సామధాన భేద దండోపాయాలతో ఆ సేనను తిప్పికొట్టారు.
ఆత్మ బలిదానం వాసవి సూచనలను అనుసరించి గోదావరి నది ఒడ్డున బ్రహ్మకుండం అనే పవిత్ర స్థలంలో రాజభటులు 103 అగ్నిగుండాలను ఏర్పాటు చేశారు. నగరం అంతా ఆ రోజు పండుగ వాతావరణంలో ఉన్నది. అప్పుడు వాసవి ఆ 102 గోత్రాలకు సంబంధించిన జంటలను ఉద్దేశించి, మీరంతా నాతో పాటు మంటల్లో దూకటానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగితే వారంతా మనస్ఫూర్తిగా తన సంసిద్ధతను వ్యక్తం చేశారు. వారు వాసవిని దేవుని అంశగా భావించి తమకి నిజరూపాన్ని చూపమని కోరారు. ఆమె నవ్వి తన నిజరూపాన్ని దేదీప్యమానమైన వెలుగుతో చూపించి, నేను ఆదిపరాశక్తి ఆర్య మహాదేవి యొక్క అవతారాన్ని అని చెప్పింది. ధర్మాన్ని నిలిచేందుకు, స్త్రీల గౌరవాన్ని కాపాడేందుకు, విష్ణువర్ధనుణ్ణి అంతం చేసేందుకు, వైశ్యుల ఔదార్యాన్ని ప్రపంచాన్ని చాటేందుకు కలియుగంలో జన్మించానని చెప్పింది. సతీదేవి తన జరిగిన అవమానానికి ప్రతిగా చితిమంటల్లో దూకినట్లుగానే నేను కూడా అగ్నిలోకి దూకి పుణ్యలోకాల్ని చేరుకుంటాను అని చెప్పింది. కుసుమశ్రేష్ఠి గత జన్మలో సమాధి అనబడే గొప్ప ముని. ఆయన తన 102 గోత్రాలకు చెందిన బంధువులతో సహా మోక్షాన్ని కోరాడు. అందుకే మీ అందరినీ కూడా ఆత్మబలిదానానికి పురికొల్పాను అని అన్నది. ఆమె అక్కడ చేరిన వారికి దేశభక్తి, నిజాయితీ, సమాజ సేవ, సహనం మొదలగు వాటి గురించి వివరించి, విష్ణువర్ధనుడి మరణం ఆమె నోటి నుండి పవిత్ర వాక్కులు వెలువడగానే దేవి మానస రూపంలో ప్రత్యక్షం అయింది. అప్పుడు వాళ్ళంతా తమ ఇష్టదైవాలను తలుచుకొని అగ్నిగుండంలో దూకారు. విష్ణువర్ధనుడికి దుశ్శకునాలు ఎదురైనప్పటికీ తన సేనతో పెనుగొండ పొలిమోర్లలో ప్రవేశించాడు. అప్పుడు చారులు అప్పటి వరకు జరిగిందంతా రాజుకు చెప్పారు. ఆ నిజాన్ని విని హృదయం ముక్కలైంది. రక్తం కక్కుకొని అక్కడికక్కడే మరణించాడు. వాసవి చేసిన ఆత్మత్యాగం, విష్ణువర్ధనుడి మరణం గురించి పట్టణం అంతా మార్మోగిపోయింది. విష్ణువర్ధనుడు చర్యలను ఖండించి ఒక నూతన శకానికి నాంది పలికిన వాసవి మరియు ఆమె అనుచరులను కొనియాడారు. శ్రీ వాసవీదేవి వారసత్వం ఈ సంఘటన తెలుసుకున్న విష్ణువర్ధనుని కుమారుడు రాజరాజ నరేంద్రుడు హుటాహుటిన పెనుగొండ పట్టణాన్ని చేరుకుని విలపించాడు. ఆ తర్వాత విరూపాక్షుడు అతన్ని ఈ విధంగా ఓదార్చాడు. సోదరా, గతం నేర్పిన అనుభవాలు పాఠంగా భవిష్యత్తును నిర్మించుకుందాం. మహారక్తపాతం జరగకుండా వాసవి మన అందరినీ రక్షించింది. ఆమె అహింసా సిద్ధాంతం ఉత్తమ ఫలితాలని ఇచ్చింది. ఆ తర్వాత విరూపాక్షుడు భాస్కరాచార్యులు చెప్పిన విధంగా కాశీ, గయా వంటి అనేక పుణ్యక్షేత్రాలను దర్శించాడు. పెనుగొండ పుణ్యక్షేత్రంగా చేయడానికి అక్కడ 101 గోత్రాలకి గుర్తుగా శివలింగాల్ని ప్రతిష్ఠించాడు. నరేంద్రుడు వాసవి గౌరవార్థం ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. అప్పటి నుండి వైశ్యులందరూ వాసవి కన్యకా పరమేశ్వరిని వైశ్యకుల దేవతగా తలచి పూజలు చేయడం మొదలెట్టారు. వాసవి జీవిత చరిత్ర అహింసను నమ్మినందుకు, మత విశ్వాసాన్ని నిలిపినందుకు, స్త్రీల ఆత్మగౌరవాన్ని నిలిపినందుకు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయింది. వైశ్యుల కీర్తిని విశ్వవ్యాప్తంగా వ్యాపించినందుకు గాను ఆమె ఎప్పటికీ అజరామరం అయింది. ప్రాపంచక సుఖాలను విస్మరించిన ఆమె వైశ్యుల మనసుల్లో విజేతగా, శాంతికి చిహ్నంగా ఎప్పటికీ నిలిచిపోయింది. ఓం కుసుమపుత్రీ చ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్.